అత్యాధునిక చికిత్సలతో సంతాన సాఫల్యత ఏపీఐఎస్ఏఆర్ అధ్యక్షులు డాక్టర్ పద్మలత. విదేశాల్లో ఉండే చికిత్స నేడు మన కర్నూలులో లభ్యం. ప్రోగ్రామ్ ఆర్గనైజర్ డాక్టర్ విష్ణుప్రియ. నేడు అత్యాధునిక చికిత్స విధానాలతోనే సంతాన సాఫల్యత చాలా సులభతరంగా ఉంటుందని ఏపీఐఎస్ఏఆర్ అధ్యక్షులు డాక్టర్ పద్మలత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శనివారం స్థానిక మౌర్య ఇన్ సమావేశ హాలులో నిర్వహించిన ఏపీఐఎస్ఏఆర్ సదస్సులో పాల్గొని మాట్లాడారు. నేడు సంతాన సాఫల్యత లేక ఎంతో మంది మహిళలు ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. అలాంటి వారి కోసం నిర్వహించే చికిత్స విధానాలను, అత్యాధునిక పద్ధతులను గురించి నేటి సమావేశంలో వైద్యులతో చర్చిస్తున్నామన్నారు. ఈ సమావేశాలకు మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇందులో వైద్యులు ప్రముఖులు హాజరవుతున్నారని ఆమె తెలిపారు. వారంతా వారికున్న నైపుణ్యాలను ఇక్కడ చర్చించి పూర్తిస్థాయిలో చికిత్స విధానాలలో అవగాహనను నెలకొల్పుతారని వారన్నారు. ప్రోగ్రామ్ ఆర్గనైజర్ డాక్టర్ విష్ణుప్రియ మాట్లాడుతూ, సంతాన సాఫల్యత చికిత్స విధానాల గురించి తెలుసుకునేందుకు మేము గతంలో ఎన్నో విదేశాల్లో కూడా పర్యటించి నేర్చుకుని వచ్చేవారం అన్నారు. అయితే ఈ కార్యక్రమాల నుంచి ఇప్పటి వైద్యులకు ఇక్కడే సంతాన సాఫల్యత వైద్య విధానాలు తదితర అంశాలను ఎన్నో నేర్పుతారని ఆమె తెలిపారు. ఈ విధానాలను తెలుసుకునేందుకు, చికిత్స విధానాలను తెలిసిన ప్రముఖ డాక్టర్లు ఇక్కడ హాజరై క్షుణ్ణంగా పలు అంశాలను చర్చిస్తారని ఆమె తెలిపారు. ఫోర్త్ స్టేట్ కాన్ఫరెన్స్ అండి మనం చేయడం మధ్యలో కరోనా వల్ల చేయలేదు 3-4 years. ఈ కర్నూలులో ఫస్ట్ టైం చేస్తున్నాం ఈ కాన్ఫరెన్స్. ఇక్కడ కాన్ఫరెన్స్కి వచ్చేసి ఆర్గనైజింగ్ చైర్పర్సన్ వచ్చేసి డాక్టర్ విష్ణుప్రియ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వచ్చేసి డాక్టర్ విజయలక్ష్మి గారు. ఈ ఇద్దరు ఆధ్వర్యంలో ఈరోజు కాన్ఫరెన్స్ చేస్తున్నాము. ఆల్ ఓవర్ ఆంధ్ర ప్లస్ కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా డెలిగేట్స్ వచ్చారు. అట్లనే టాపిక్స్ అంటే స్పీకర్స్ కూడా వచ్చేసి మనకి 4 స్టేట్స్ నుంచి కూడా స్పీకర్స్ వచ్చారు. ఇది మెయిన్గా ఓవర్ పికప్ అని అంటాము మనం. అంటే ఐవీఎఫ్కి వచ్చినప్పుడు పేషెంట్స్ వాళ్ళకి ఓవర్ పికప్ చేసేదానికి ఎక్స్ తీయడం అని అంటాం అనమాట. మనం ఏ భాషలో మామూలుగా వాడుక భాషలో చెప్పాలా అని అంటే అది ఈరోజు మనం వర్క్షాప్ చేస్తున్నాము వాళ్ళకి. అది సిమ్యులేటర్స్ పైన వర్క్షాప్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇదాకా విష్ణుప్రియ మేడం గారు చెప్పినట్టు మేము ట్రైన్ అయినప్పుడు మేమంతా జర్మనీ, దుబాయ్, లండన్ అక్కడంతా కూడా ట్రైన్ అయ్యేసి వచ్చామన్నమాట. అప్పుడు మన దగ్గర ఈ ఫెసిలిటీస్ ఏవి ట్రైనింగ్ చేసే ఈ సిమ్యులేటర్స్ లాంటివి కూడా మనకి ఇండియా అవైలబిలిటీలో లేవు. సో ఇప్పుడు మనకు సిమ్యులేటర్స్ అనేవి వచ్చాయి. వాటిపైన మనం రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అందరూ డాక్టర్స్కి హ్యాండ్స్ ఆన్ ఇస్తున్నాం అన్నమాట ఈ సెషన్స్. సో ఆల్మోస్ట్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. ఓవర్ పికప్ అండ్ ఎండియా ట్రాన్స్ఫర్. అట్లనే ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీలో అంటే 1973లో లూస్ బ్రౌన్ మనకు ఫస్ట్ టెస్ట్ బేబీ అండి. ఆమె పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ మనం తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి 4 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వరకు వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ ఇంకా వేరే కొత్త టెక్నాలజీలు ఏమొస్తున్నాయి అవన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్లో మేము డిస్కస్ చేస్తున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది 4వ స్టేట్ కాన్ఫరెన్స్. ఇంతమంది డెలిగేట్స్ అంటే ఆల్మోస్ట్ 548 మెంబర్స్ ఇంతమంది రిజిస్టర్ చేసుకున్నారు కాన్ఫరెన్స్కి. అంతమందికి ఇంత అంటే 4th స్టేట్ కాన్ఫరెన్స్ ఇది రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనండి మనకి ఈ కాన్ఫరెన్స్కి. ఇది వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ప్లస్ ఇక్కడ కర్నూలు ఇంకా లోకల్ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ భార్గవి రెడ్డి, డాక్టర్ శ్రావ్య, శిరీష వీళ్ళందరూ కలిపి ఈ కాన్ఫరెన్స్కి సక్సెస్ చేశారండి. థ్యాంక్ యూ. కర్నూలులో జరగడం ఫస్ట్ టైం జరుగుతుంది. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో దానికి ఇంతమంది డాక్టర్స్ రావడం రికార్డ్ అనమాట. ఎప్పుడు ఇంతమంది డాక్టర్స్ ఇన్ఫర్టిలిటీ దానికోసం ఇంతమంది ఎప్పుడు రాదు. 500 members రేపు కూడా చాలామంది వస్తారు. ఇందులో స్పెషల్ ఏమంటే మేడం చెప్పినట్టు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. మేమంతా దుబాయ్, యూకే అక్కడంతా వెళ్ళొచ్చాం, జర్మనీ ఇక్కడంతా నేర్చుకోవడానికి. ఇప్పుడు అది ఇక్కడే వచ్చిందంటే చాలా గ్రేట్ అనమాట. చాలా అదృష్టం నేర్చుకునే పిల్లలు కూడా. సో ఆ మిషన్స్ అనేవి ఇక్కడే డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం అందరికీ. ఆ తర్వాత చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇన్ఫర్టిలిటీ ఎక్కడెక్కడికో వెళ్ళి నేర్చుకోకుండా కర్నూలులోనే అందరు స్పీకర్స్ వచ్చి చెప్పడం అనేది చాలా గొప్పతనం అసలు. అందులో ఏఆర్టీ లా అనేది గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా పెట్టారు. అది చాలా అందరూ తెలుసుకోవాల్సిన అవకాశం చాలా ఉంది. అంటే ఎట్లాంటి ఎవరికి పడితే వాళ్ళకి ఐవీఎఫ్ చేయడానికి లేదు, రూల్స్ పెట్టారు. ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎంత ఏజ్ వరకు చేయాలి, ఎంత ఏజ్ వరకు చేయకూడదు. సో ఇవన్నీ ఇప్పుడు అందరికీ మేము అందరూ తెలుసుకోవాలి. ఫర్టిలిటీ స్పెషలిస్టే కాకుండా అదర్ గైనకాలజిస్ట్ ఆల్సో వాళ్ళు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో
మీ పేరు మేడం? డాక్టర్ విష్ణుప్రియ.